Hi, good morning, everybody. Today we are going to discuss about diseases of bacteria. ఈరోజు బ్యాక్టీరియాలతో వచ్చే వృక్ష వ్యాధుల గురించి తెలుసుకుందాము. బ్యాక్టీరియాల వల్ల వచ్చే వృక్ష వ్యాధులు ఏ రకంగా ఉంటాయి, ఎటువంటి వ్యాధులను కలిగిస్తాయి అనే దాని గురించి మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం. మొక్కల్లో వ్యాధిని కలిగించే వ్యాధిజనక జీవుల్లో కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలు ముఖ్యమైనవి. కేంద్రక పూర్వ జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియాలని మనకు తెలుసు. అవి వ్యాధులను కలిగించే వ్యాధిజనక జీవుల్లో కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలు ముఖ్యమైనవి. ఈ విషయం మనకు 1882 నాటికే మనకు తెలుసు. కొన్ని జాతులు మాత్రమే మొక్కల్లోనూ అదేవిధంగా జంతువులలోనూ అలాగే మనిషిలో వ్యాధులను కలుగచేస్తున్నాయి. ఎక్కడెక్కడ మొక్కలు, జంతువులు, మానవుల్లో ఈ వ్యాధులను కలిగిస్తున్నాయి. బ్యాక్టీరియా అన్ని రకాల మొక్కలపై వ్యాధిని కలిగిస్తాయి. ఇవి అన్ని ప్రదేశాలలో కూడా వ్యాధిని కలిగించగలవు. బ్యాక్టీరియాలు అనేవి అన్ని ప్రదేశాల్లో కూడా వ్యాధిని కలిగించగలవు. ఎక్కడైతే తేమ, వేడి ఉంటాయో అలాంటి అన్ని ప్రదేశాల్లో బ్యాక్టీరియా వ్యాధిని చేయగలవు. వృక్ష వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియాలు సాధారణంగా అండాకారంలో ఉంటాయి. వృక్షాల్లో వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియాలు అనేవి అన్నీ అండాకారంలో ఉంటాయి. కానీ స్ట్రెప్టోమైసిస్ మాత్రం తంతు రూపంలో, ఫిలమెంటస్ రూపంలో ఉంటుంది. ఇది స్ట్రెప్టోమైసిస్. సాధారణంగా ఈ బ్యాక్టీరియాలు 0.6 నుండి 3.5 మిల్లీ మైక్రాన్ల వ్యాసంతో ఉండే ఈ వ్యాధి జనకాలు ఆయా పరిస్థితులను బట్టి పొడవుగాను లేదా తంతు రూపాలుగా మారి వై లేదా వి ఆకారంలో ఉంటాయి. అంటే ఆయా పరిస్థితులను బట్టి ఈ వ్యాధి జనకాలు వాటి యొక్క రూపాలను మార్చుకుంటాయి. ఒక్క బ్యాక్టీరియా ఒక్క రోజు లోపల 1 మిలియన్ కొత్త బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తుందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక రోజులలో 1 మిలియన్ కంటే ఎక్కువనే ఈ బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వ్యాధి లక్షణాలని మనం గమనించినట్లయితే వ్యాధి జనకలైన శిలీంధ్రాల వల్లనే బ్యాక్టీరియా కూడా ఎన్నో రకాల వ్యాధి లక్షణాలను కనబరుస్తాయి. అంటే వ్యాధిని కలిగించే వ్యాధి జనక జీవుల్లో శిలీంధ్రాలు కూడా ఒకటి. ఆ శిలీంధ్రాల వల్లనే బ్యాక్టీరియాలు కూడా ఎన్నో రకాల వ్యాధి లక్షణాలు కూడా కనబరుస్తుంటాయి. మొక్క వివిధ భాగాలపై బ్యాక్టీరియాల వల్ల వైవిధ్యభరిత వ్యాధి లక్షణాలు ఏర్పడతాయి. అంటే వైవిధ్యభరిత వ్యాధి లక్షణాలు అనేవి మనకు ఏర్పడుతుంటాయి. అది ఎక్కడ మొక్క వివిధ భాగాలపైన బ్యాక్టీరియా వల్ల ఈ లక్షణాలు మనకు అగుపిస్తాయి. అందులో ఆకులపై మచ్చ తెగులు, లీఫ్ స్పాట్స్, మాడు తెగులు, బ్లైట్స్, వేర్లు, ఫలాలు, ఇతర ఆహారం నిల్వ చేసే భాగాలపై కుళ్ళు తెగులు. నెక్స్ట్ ఎండు తెగులు. లాస్ట్ వన్ గజ్జి
అసాధారణ, అనియంత్రిత పెరుగుదల వంటి పలు వ్యాధి లక్షణాలు ఈ బ్యాక్టీరియాల వల్ల మనకు సర్వసాధారణంగా కనపడతాయి. ఎటువంటి లక్షణాలు ఏర్పడతాయి? ఆకులపై మచ్చ తెగులు, రెండవది మాడు తెగులు, వేర్లు, ఫలాలు, ఇతర ఆహారం నిల్వ చేసే భాగాలపై కుళ్ళు తెగులు, ఎండు తెగులు, నెక్స్ట్ గజ్జి, అసాధారణ, అనియంత్రిత పెరుగుదల వంటి వ్యాధి లక్షణాలు సర్వసాధారణంగా మనకు కనిపిస్తాయి. అందులో మచ్చలు, మాడు తెగుళ్ళు. మచ్చలు పలు రకాల పంట మొక్కలు, పండ్ల మొక్కలపై సాధారణంగా కనిపించే బ్యాక్టీరియల్ వ్యాధి ఆకుమచ్చ తెగులు. ఆకుమచ్చ తెగులు అంటే పలు రకాల పంట మొక్కలు, పండ్ల మొక్కలపై సాధారణంగా కనిపించే బ్యాక్టీరియల్ వ్యాధి ఆకుమచ్చ తెగులు. ఈ వ్యాధి మచ్చలు ఆకులతో పాటు కాండాలను, పుష్ప విన్యాసం, ఫలాలపై కూడా వస్తాయి. ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఈ వ్యాధి లక్షణాలు? ఆకులతో పాటు, లీఫ్తో పాటు స్టెమ్, ఇన్ఫ్లోరెసెన్స్ ఆఫ్ ఫ్రూట్స్ వాటిపైన కూడా వస్తాయి. ఒక పరిమిత ప్రాంతంలో కణజాలం చనిపోవడం లేదా కణజాల క్షయం వంటి వృత్తాకారంలో నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన మచ్చలు చుట్టూ కొన్నిసార్లు లేత పసుపు రంగు వలయం కూడా కనబడుతుంది. ఏం కనిపిస్తాయి మనకు? ఒక పరిమిత ప్రాంతంలో కణజాలం చనిపోవడం. ఎక్కడైతే ఈ వ్యాధి, ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో చూడండి, ఎక్కడైతే వ్యాధి అయితే సోకిందో ఆ ప్రాంతం అంతా నల్లటి మచ్చలుగా ఏర్పడడం జరిగింది, కాలిపోయినట్టు. ఆ ప్రాంతంలో కణజాలం చనిపోవడం లేదా కణజాల క్షయం వలన వృత్తాకారంలో నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన మచ్చలు చుట్టూ కొన్నిసార్లు లేత పసుపు రంగు వలయం కూడా కనబడుతుంది. అది డయాగ్రామ్ని మనం చూసినట్లయితే ఆ విధంగా కనిపిస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ మాడు తెగులు. ఈ మచ్చలు క్రమంగా పెద్దదై ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులలో చాలా భాగం కాలిపోయినట్లు కనబడుతుంది. దీనినే మాడు తెగులు అంటారు. ఇంతకుముందు చూపించిన కదా ఇది. ఈ మచ్చలు చిన్న చిన్నగా ఏర్పడి అవి పెద్దగా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులలో చాలా భాగం కాలిపోయినట్లు కనబడుతుంది. దీనినే మాడు తెగులు అంటాము. ఏమంటాము? మాడు తెగులు అంటాము. కణజాల క్షయం చాలా త్వరగా విస్తృతంగా జరగటం మాడు తెగులు మరో ప్రత్యేకత. ఈ మాడు తెగులు ప్రత్యేకత ఏంటంటే ఈ కణజాల క్షయం అనేది చాలా త్వరగా విస్తృతంగా జరుగుతుంది. ఈ లక్షణాలు కలిగించే వ్యాధి జనకాలు సూడోమోనాస్, జాంతోమోనాస్ ప్రజాతులకు చెందినవి. ఎటువంటి ప్రజాతులకు చెందినవి ఇవి? సూడోమోనాస్, జాంతోమోనాస్ ప్రజాతులకు చెందినవి. మన రాష్ట్రంలో విరివిగా పండించేవారు వరిపై జాంతోమోనాస్ ఆకు మాడు తెగులను కలిగిస్తుంది. ఈ వరి పంటపై వచ్చే వ్యాధి ఏంటంటే ఆకు మాడు తెగులు. దాన్ని జాంతోమోనాస్ ప్రజాతికి చెందిన అవి ఆకుమాడు తెగులను కలిగిస్తుంది. అలాగే పత్తి పంటపై కోణియ ఆకుమచ్చ తెగులను కలిగిస్తుంది. పత్తిపై కోణియ ఆకుమచ్చ తెగులను కలిగిస్తుంది. ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే
బ్యాక్టీరియల్ బ్లైట్ ఆఫ్ రైస్. చూడండి, వరిలో వచ్చేది మాడు తెగులు ఏ విధంగా ఉంది. ఈ ఆకులన్నీ కాలిపోయినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ పత్తిలో కోణియా ఆకుమచ్చ తెగులు. ఇది వరి ఆకుమాడు తెగులు, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఆఫ్ రైస్. వరి ఆకుమాడు తెగులు గురించి ఇప్పుడు చూసినట్లయితే, ఈ తెగులును కలిగించే సూక్ష్మజీవి జాంతోమోనస్ ఓరైజా. ఈ తెగులును కలిగించే సూక్ష్మజీవి ఇది జాంతోమోనస్ ఓరైజా. జాంతోమోనస్ ఓరైజా అనే ప్రజాతి ఈ వరి ఆకుమాడు తెగులను కలిగిస్తుంది. దీనిని 1930పై జపాన్, ఫిలిప్పీన్ దేశాల్లో కనుగొన్నారు. దీనిని 1930లో జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కనుగొన్నారు. మన దేశంలో ఈ వ్యాధిని పూణే, తంజావూరు ప్రాంతాల్లో కనుగొన్నారు. ఎక్కడెక్కడ? మన దేశంలో అయితే పూణే, తంజావూరు ప్రాంతాల్లో దీన్ని కనుగొనడం జరిగింది. బీహార్లో 1962లో ఈ వ్యాధి విస్తృతంగా రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంటే ఎక్కువ మొత్తంలో ఈ వ్యాధి బారిన పడి వరి ఆకుమాడు తెగులు వల్ల ఒక దృష్టికి రావడం జరిగింది. అది ఎప్పుడంటే బీహార్లో 1962లో. వరి దుబ్బు వేసే నాటి నుండి కంకి వేసే వరకు ఆకుమాడు తెగులు సోకే ప్రమాదం ఉంది. వరి దుబ్బు వేసే నాటి నుండి కంకి వేసే వరకు అంటే మనం నారు వేసినప్పటి నుండి మనము కోత వచ్చేంత వరకు, కోతకు వచ్చే ముందు కంకి వేసే వరకు ఆకుమాడు తెగులు సోకే ప్రమాదం ఉంది. ఆరంభంలో నీటిలో నానినట్లు ఉండే పసుపు రంగు మచ్చలు ఆకు చివరలో కనిపిస్తాయి. ఆరంభంలో ఎట్లా కనిపిస్తాయి అంటే నీటిలో నానినట్లు ఉండే పసుపు రంగు మచ్చలు ఆకు చివరలో కనిపిస్తాయి. క్రమంగా ఆకు అంచులతో సహా ఎండిపోతుంది. ఇంతకుముందు ఈ డయాగ్రామ్ని మనం చూసినట్టు నీటిలో నానినట్లుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి లాస్ట్ కొన వరకు వెళ్ళి ఆకు మాడిపోయినట్టు మనకు కనిపిస్తుంది ఈ భాగం అంతా. తీవ్రంగా ఈ వ్యాధి సోకినప్పుడు మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఎండు తెగులు లక్షణాలు కనబడటాన్ని క్రేసెక్ అంటే ఏంటంటే తీవ్రంగా ఈ వ్యాధి సోకినప్పుడు మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది. మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో ఆ ఎండిపోయే లక్షణాన్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే క్రేసెక్ అని పిలుస్తాము. వరి నాటిన 3-4 వారాల లోపు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. క్రేసెక్ అనేది నాటినప్పటి నుండి 3-4 వారాల లోపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి జనకాన్ని జాంతోమోనస్ ఇదివరలో పిలిచిన 1982 నుండి దీన్ని జాంతోమోనస్ కాంప్రెస్టిస్ పాతోవర్ ఓరైజా వ్యవహరిస్తున్నారు. అంటే 1982 వరకు జాంతోమోనస్ అని పిలిచేవారు. కానీ దీన్ని 1982 నుండి 1982కు ముందు వరకు దీన్ని జాంతోమోనస్ అని పిలిచేవారు. 1982 తర్వాత జాంతోమోనాస్ కాంప్రెస్టిస్ పాతోవర్ ఓరైజా అని వ్యవహరిస్తున్నారు. ఇది దండాకారంలో ఉండే గ్రామ్ నెగిటివ్ వాయువు సహిత బ్యాక్టీరియా. ఇది ఏ రకానికి చెందిన బ్యాక్టీరియా? ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, వాయువు సహిత బ్యాక్టీరియా.
ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వృక్షాల్లో వచ్చే వృక్ష వ్యాధులు, బ్యాక్టీరియాలతో వచ్చే వృక్ష వ్యాధుల గురించి ఇప్పుడు మనము డిసీజ్ ఆఫ్ బ్యాక్టీరియా. Among the plant pathogens, bacteria are important and major of prokaryotic organisms, known since 1882 as disease-causing agents. Only few species are pathogens to plant, animals, and humans. Bacteria can infect all plants in places and cause disease wherever humid, warm conditions prevail. They are more serious in tropical environment with high relative humidity. Pathogenic bacteria are mostly rod-shaped, while Streptomyces is filamentous, generally 0.6 to 3.5 micron meter in diameter, and change according to condition. Other as long or filamentous form. Disease symptoms. Like fungi, bacteria cause diverse symptoms on almost all plant parts, including with leaf spots. And second one, blights. Third one is roots, fruits, and other storage organs. Next one is rots. Next one, cankers are specific symptoms that bacteria produce due to uncontrolled growth of plant tissue. These are the maybe causes of symptoms in bacteria. Spots and blights. What is spots and what is blights? What happening in these leaves? First one, spots. Bacterial leaf spots are on variety of plants. They cause spot not only on leaves but also on stem, inflorescence and fruits. The spots on the leaves, not only leaves but also stems and inflorescence and fruits, causes necrosis of limited area on leaves, and other organs are often surrounded by a yellow halo. అంటే నెక్రోసిస్ అంటే కణజాల క్షయం అనేది ఆకుల మధ్య భాగంలో ఎక్కడైతే సోకుతుందో ఆ భాగం అంతా దాని చుట్టూ ఎల్లో కలర్గా మారుతుంది. బ్లైట్. ది స్పాట్స్ ఎక్స్టెండ్ అండ్ coalesces to form wide necrotic areas of giving charred appearance resulting in blights. It spreads quickly and covers wide areas. Here observe the bacterial blight of rice. వరి ఆకు మాడు ఆర్డర్ చెప్పడం జరిగింది కదా, సేమ్ ఇది యాంగులర్ లీవ్ స్పాట్ ఆన్ కాటన్. Bacterial blight of rice. Bacterial blight of rice caused by Xanthomonas oryzae was reported from Japan and Philippines as early as 1930s, causing losses in rice growing containing. In India, it was reported from Tanjavur and Pune in 1950s. Now it occurs throughout the country. Symptoms start from the tip of the leaf and spread along the margin with yellowish water-soaked
లీజన్స్ ఆఫ్ 5 to 10 millimeter length. ఈ వరి ఆకుమాడు తెగుల్లో వరిలో నానినట్లుగా ఉండి దాని యొక్క అగ్రభాగం వరకు విస్తరించి అది ఎల్లో కలర్ని కలిగి ఉండి మాడిపోతుంది ఆకులు. Gradually leaves dry on both side margins and up to the tip. Under serve infection plants wilt, and this condition is referred as Krishak. Condition may appear 3 to 4 weeks after transplantation. Since 1982, the pathogen Xanthomonas oryzae is renamed as Xanthomonas compresstis pathover oryzae. It is a gram-negative and rod-shaped bacteria. Thank you very much.